ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి పార్టీ హైకమాండ్తో భేటీ కానున్నారు. నామినేటెడ్ పదవులు, పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానంతో మాట్లాడనున్నారు సీఎం. రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణకు రావాలని సోనియా, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్తో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ కానున్నారు. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వారిని ఆహ్వానించనున్నారు. అంతేకాకుండా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎవరు అనే దానిపై చర్చించి ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాజీవ్ గాంధీ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి ప్రధాన కారణం సెక్రటేరియట్ ఎదుట స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్, నేడు బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న ఆ ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎలా పెడతారని, మేం తిరిగి అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసివేసి ఆ స్థానంలో తిరిగి మళ్లీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేస్తామని చాలాసార్లు కేటీఆర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా శంషాబాద్ విమానాశ్రయానికి ఇప్పుడు ఉన్న రాజీవ్ గాంధీ పేరు తీసేసి నరసింహారావు లేదా జయశంకర్ పేర్లను పెడతామని కేటీఆర్ అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ విగ్రహంపై బీఆర్ఎస్ చేస్తున్న దాడిని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం సచివాలయంలో స్థలం చూశారు. త్వరలోనే సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు కేటీఆర్ చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ ముసుగులో 10 ఏళ్లు అధికారం అనుభవించిన మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇప్పుడు తెలంగాణ తల్లి మీకు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. తమ స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం ఎలాంటి విమర్శలకైనా కేటీఆర్ దిగజారుతాడని ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.